మార్పు చేయాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. రైట్ అండి వినోద్ కుమార్ గారు. అలాగే నందారెడ్డి గారు విన్నారు కదా, ఏదైతే నిజాయితీ పరులను కూడా అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టే చర్య ఇది అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే నిజాయితీ పరులను జైల్లో పెడితే ఈ బిల్లు వల్ల అలాంటి వాళ్ళకి శిక్ష పడుతుంది కదా, వాళ్ళ పదవి పోతుంది కదా. అలాగే 30 రోజుల్లో ఏ కేసు అయినా కూడా తేలిన దాఖలాలే లేవు అని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది కరెక్టేనా? నేనేమంటున్నా మేడం గారు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేర ఆరోపణ వేరు, నేరం రుజువు కావడం వేరు. 30 రోజులు జైల్లో ఉంటే నిజంగానే అది 5 సంవత్సరాల పై చిలుకు కేసు అయి ఉంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మామూలు కేసు పెట్టినట్టయితే అది 5 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి ఒక పరిస్థితి ఉంటే వాళ్ళ ఆ పరిగణంలోకి రానే రాదు. అర్థమైందా? 5 సంవత్సరాల పైన జైలు శిక్ష పడేటటువంటి ఒక పరిస్థితి ఉండి 30 రోజులు జైల్లో ఉంటే మాత్రమే వాళ్ళు దీంట్లో ఈ శిక్షకు అర్హులు. ఈ చట్టం చెప్తున్నటువంటి ఒక విషయం. అట్లా అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినంత ఈజీ కాదు మేడం. ఓటు చోరీ అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చినది? కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చినది? అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గరనేమో ఓటు చోరీ జరగదు, వీళ్ళు అధికారంలోకి రాని దగ్గరనేమో ఓటు చోరు జరుగుతుంది. ఇదెక్కడి విచిత్రమైనటువంటి ఒక 2 నాలుకల ధోరణితో పాలిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 2 నాలుకల ధోరణితోటే మాట్లాడుతుంది. గతంలో ఇందిరమ్మ 1971లో ఓడిపోయినట్టు అక్కడ పార్లమెంట్ లో ఓడిపోతే గెలిచినట్టు అక్కడ అధికారులను ప్రభావితం చేసుకొని ఆమె గెలిచినట్టు రాపించుకున్నది, ఎంపీగా గెలిచినట్టు రాపించుకున్న 1975లో కోర్టు తీర్పు వస్తే చీకటి రాజ్యం ఎమర్జెన్సీ తీసుకొచ్చినది. ఎమర్జెన్సీ తీసుకొచ్చి చీకటి రాజ్యం తీసుకొచ్చి వేల మందిని జైల్లో వేసి ప్రజలను హింసించినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ ది కాదా? 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన విడిపోయింది మేడం దేశం? పాకిస్తాన్, హిందుస్థాన్. మరి 1975లో మళ్ళీ సెక్యులరిజం ఎట్లయింది మేడం? అంటే నేను ఏమంటుంటా, వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టాలను గౌరవించదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మీడియాని గౌరవించదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజల బాగోగులు చూడదు. కానీ విదేశాలలో ఏమైనా మీడియా ఛానళ్లు కానీ, విదేశాలకు సంబంధించినటువంటి ఒక ఎవరైనా వక్తలు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ, అమెరికా లాంటి వాడు ఇంకెవడని ఏదైనా చెప్తే మాత్రం దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి గగ్గోలు పెట్టేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎంత విచ్ఛిన్నం చేయాలో అంత విచ్ఛిన్నం చేసినది. 370 ఆర్టికల్ తీసుకొచ్చినది, కుటుంబ నియంత్రణ తీసుకొచ్చి ఏ జాతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినది కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ బిల్లు గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు ఈ బిల్లు ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కట్టడి చేయడానికి ఈ బిల్లును తీసుకొచ్చారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సీఎం నితీష్ కుమార్ల కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టారు అని చెప్తున్నారు. మరి దానికి మీరు ఏమని సమర్థించుకుంటారు? కేసీ గారు నేను ఏమంటుండే, ఇక్కడ ఈ బిల్లు తీసుకొచ్చింది దీంట్లో బీజేపీ వాళ్ళు రాజకీయ నాయకులే కదా, బీజేపీ కూడా రాజకీయ పార్టీ కదా, అధికారంలో ఉండేది కూడా బీజేపీయే కదా. ఇప్పుడు అధికార దుర్వినియోగం చేస్తారు అని చెప్తున్నారు కదా మరి విపక్షాల పార్టీలు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఏమంటుండంటే ఈ చట్టంలో బీజేపీ నాయకులకు మినహాయింపు ఉన్నది, కాంగ్రెస్ నాయకులకు మినహాయింపు లేదని లేదు కదా. రాజకీయ నాయకులకు అందరికీ ఒకే శిక్ష అని ఉన్నది. అంటే రేపు పొద్దుగాల బీజేపీ వాళ్ళు తప్పు చేస్తే బీజేపీ వాళ్ళు 3 నెల రోజులు ఉంటే వాళ్ళకి కూడా శిక్ష ఖరారవుతుంది కదా, వాళ్ళకి కూడా పదవి కోల్పోతారు కదా. దాంట్లో బీజేపీ వాళ్ళకు లేని ఇబ్బంది కాంగ్రెస్ వాళ్ళకు, ప్రతిపక్షాలకు, కొంతమంది అల్ప మేధావులకు ఎందుకు ఉందని నేను అడుగుతాను. అర్థమైందా? ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పార్టీ వాళ్ళకు ఈ శిక్షకు అర్హులు, ఇంకొక పార్టీ వాళ్ళు శిక్షకు అర్హులు కారణం లేదు కదా. రాజకీయ పార్టీలో పనిచేస్తున్న ఏ రాజకీయ నాయకునికైనా ఇదే శిక్ష అని ఈ చట్టం చెప్తున్నది. ఇంకొకటి, అసలు నా వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నంటే అసలు రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఒక హామీలు కానీ, రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఒక హామీలు కానీ ఏవైనా నెరవేర్చకపోతే వాళ్ళని గిట్ట చట్టం ద్వారా వాళ్ళను కోర్టు ద్వారా శిక్షించేటటువంటి ఒక చట్టాలు రావాలని నేను కోరుకుంటున్నా. అరే ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు, సామాన్య ప్రజలు పోతే కంపౌండ్ గేటు తీసినటువంటి ఒక పరిస్థితి లేదు ఈ రోజుల్లో. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు సామాన్య ప్రజలకు దొరకలేనటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు ప్రజాస్వామ్యం కొనసాగుతున్నది. ఎంత దౌర్భాగ్యం! ఒక సర్పంచ్ గెలవాలంటే గిట్ట 2 కోట్లు, 1 కోటి రూపాయలు పెట్టేటటువంటి ఒక పరిస్థితి, ఖర్చులు పెట్టి ప్రజల ధనాన్ని గుంజుకునే హక్కు రాజకీయ నాయకులకు ఎవరిచ్చినారు తల్లి? ఇవన్నీ చాలా చట్టాలు సవరణ చేయాల్సిన ఒక అవసరం ఉన్నది. ఇది శుభసూచకం అని అనుకోవాలి, మనం అందరం గిట్ట స్వాగతించాలి. రాబోయే భావి తరాలకు మనం ఏం అందిస్తాం చెప్పండి?
ఈ దేశంలో ఇలాంటి వ్యక్తులు ఒకవేళ రేపు పొద్దుగల రాజ్యాధికారం శిక్ష పడినటువంటి ఒక వ్యక్తులు రాజ్యాధికారంలో ఉన్నట్టయితే వాళ్ళు రేపు ఇంకా ఏ నేరమైనా చేయడానికి సంసిద్ధమైపోతారు కదా. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర నేరాన్ని ఆపాల్సిందే కదా మనం అందరం గిట్ట. దాన్ని మన నేరాన్ని ఎట్లా ప్రోత్సహిస్తాం చెప్పండి మీరు. ఓకే, ఇప్పుడు ఇంత హడావుడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటండి? అసలు దుష్టాలోచనతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు అనేదానికి మీరు వివరణ ఏ విధంగా ఇస్తారు? నేనేమంటుండా, ఈ బిల్లును ఇప్పుడే ప్రవేశపెట్టాం అనుకో, ఇంకో 6 నెలల తర్వాత ప్రవేశపెడితే అప్పుడే ఎందుకు ప్రవేశపెట్టింది అంటారు. మేము గతంలో చూసినాం గ్రేసీ గారు. నేను ఏమంటుండా, గతంలో వాజ్పేయి గారు చాలా మంచి రాజకీయాలు చేసినారు అన్నారు అన్నమాట. మోడీ గారు వచ్చిన తర్వాత మంచి రాజకీయాలు చేయట్లేదు, చాలా నిర్దాక్షిణమైనటువంటి ఒక రాజకీయాలు చేస్తున్నారు అంటుంటారు. రేపు యోగి గారు వచ్చిరనుకో, అరే మోడీ గారే ఆదర్శవంతమైనటువంటి ఒక రాజకీయాలు చేసినారా, ఇంకా యోగి గారు అంతకన్నా వేరే రాజకీయాలు చేస్తున్నారు అనేటటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు ప్రతిపక్షాలు కానీ కొంతమంది మేధావులు కానీ బీజేపీ గిట్ అన్నటువంటి ఒక వ్యక్తులు ఏదైనా మాట్లాడుతుంటారు. దాని మీద మనం ఇంత చర్చించాల్సినంత అవసరం లేదు. దేశ ప్రజలు, దేశం యొక్క భవిష్యత్తు మనకు అవసరం. మీరు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు కనీసము సామాన్య ప్రజలు బ్యాంకు మెట్లెక్కలే. ఒక బ్యాంక్ అకౌంట్ మనం తీసుకోవాలనుకుంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఒక హోల్డర్ ను తీసుకుపోయి మనం 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే గానీ సామాన్య ప్రజలకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి లేకుండే. ఈ రోజు ఊరికి ఆధార్ కార్డు ఇస్తే బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చే సిస్టమ్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆయుష్మాన్ తీసుకొచ్చాం. ఒక్క విధానం అని కాదు, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఏం చేసిందో ప్రజలకు అందరికి తెలియదు. దేశం మొత్తం ఏ విధంగా నింగి నుండి నేల దాకా చేయనటువంటి ఒక స్కామ్ ఏదన్నా ఉన్నా అంత. అలాగే కోటేశ్వరరావు గారు, రైట్ అండి నందకుమార్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు విన్నారు కదా, ఏదైతే నేర చరిత్ర లేకుండా ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉండదు. ఏ రాజకీయ పార్టీకైనా కూడా నేర చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉందో బీజేపీకి కూడా వర్తిస్తుంది. మేము నేరాలు చేసినా మాకు కూడా ఈ శిక్ష వర్తిస్తుంది అని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటండి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు అసెంబ్లీలు ఒక బిల్లుని తీసుకొచ్చినా లేదా పార్లమెంటు ఒక బిల్లు తీసుకొచ్చినా కానీ దానిలో ఫలానా పార్టీకి మినహాయింపు అని ఎక్కడా లేదు. ఒక మన దేశమే కాదు, ఏ దేశ చరిత్రలో కూడా అటువంటిది లేదు. కానీ కొన్ని సంస్థలు లేదా కొన్ని బిల్లుల్ని లేదా కొన్ని చట్టాలని ఏ విధంగా అమలు చెప్పారనేటువంటి దాన్ని బట్టి ఇక్కడ మన చర్చ. ఉదాహరణకు ఈడీ ఉంది, ఐటీ ఉంది, సిబిఐ ఉంది. గడిచినటువంటి 11 సంవత్సరాల్లో మరి ఇదే బీజేపీలో లేదా బీజేపీ మిత్రపక్షాల్లో నేర చరిత్ర కలిగినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు గతం కంటే పెరిగారు కదా. మరి ఆ పెరిగినప్పుడు మరి ఏ విధంగా పెరిగారు వాళ్ళు? మరి చట్టాలు అందరికీ ఒకేలా ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు. మనం చూసాం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీకి ఎంత శాతం ఇచ్చారో మనం చూసాం. మరి వాళ్ళెవ్వరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయవేత్తల మీద కానివ్వండి లేదా పారిశ్రామిక వాణిజ్యవేత్తల మీద కానివ్వండి గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని దాడులు జరిగాయి, బీజేపీని వ్యతిరేకించేటువంటి ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగాయి, ఇదే ఆచరణ. మరి సిబిఐకి లేకపోతే ఐటీకి లేకపోతే ఈడీకి ఏమన్నా మినహాయింపులు ఉన్నాయంటే ఏమీ లేవు. కానీ దాడి మొత్తం ఏకపక్షంగా జరుగుతావు. అందువలన చట్టాల్లో ఎక్కడ ఉండదు. అది అంత తెలియనంత అమాయకులు కాదు మేధావులు కానీ లేకపోతే రాజకీయ నాయకుల కంటే మేధావులకి అందరికీ తెలుసు ఆ విషయం. మరి అంత అమాయకంగా చూడొద్దు. అందుకని ఆచరణ ఏమిటనేటువంటి దాన్ని బట్టి ఆచరణ అటువంటిదిగా ఉంది కనుకనే ఆ విధమైనటువంటి ఆందోళన, ప్రతిపక్షాల్లో ఆందోళన, బీజేపీని వ్యతిరేకించేటువంటి పక్షాల మీద లేదా బీజేపీకి లొంగనటువంటి పార్టీల మీద కూడా దాన్ని అందుకనే చెప్తా ఉంటాయి. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మిత్రపక్షంగా ఉండొచ్చు, శత్రుపక్షంగా కూడా మారచ్చు. ఎందుకంటే శత్రుపక్షంగా మారితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది వాళ్ళు ఇచ్చేటువంటి మద్దతు మీదనే. అందుకని ఈ సందర్భంగా నేను ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎప్పుడు తెచ్చారు? రాజీవ్ గాంధీకి అపరిమితమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటి సమయంలో అప్పుడు పార్టీలు ఫిరాయించకుండా కట్టడి చేసేందుకు ఆయన ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణ లేదా విమర్శ కూడా ఆయన మీద ఉన్నది. ఎందుకని ఆ కాంగ్రెస్ ని
పోకుండా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని తోకలు జాడించకుండా చేశారని. ఇప్పుడు బీజేపీ ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా ఎవరు తోకలు జాడించకుండా ఉండేందుకు ముందస్తు కట్టుదిట్టాలతోటి ఈ విధమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇదిగో ఈ కొరడ ఉంది మీ ఇష్టం అని చెప్పేసి చెప్పేందుకు వీలుగా ఇది చేసింది అనేటువంటి విమర్శకి అవకాశం ఉన్నది. అదే జరుగుతున్నది అనేది నా అభిప్రాయం. మీకు ఇందాక నేను కొన్ని విషయాలు చెప్పాను. 2009లో 243 మంది ఎంపీల్లో 162 మంది మీద నేర చరిత్ర వాళ్ళు ఇచ్చినటువంటిది. అటువంటి వాళ్ళ సంఖ్య మొన్న 2024 ఎన్నికల నాటికి వచ్చేసరికి 251 పెరిగింది. ఈ 251 మందిలో తీవ్రమైనటువంటి నేర అభియోగాలు ఉన్నటువంటి వాళ్ళు 76 నుంచి 170 మందికి పెరిగారు. మరి ఇది ఆందోళన కలిగించేటువంటి అంశమా? లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల మీద 30 రోజులు దాటితే జైల్లో పెట్టచ్చు. ఎంతమంది ప్రధానమంత్రులు ఇప్పటి వరకు ఆ విధంగా జైల్లోకి వెళ్ళారు, లేదా ఎంతమంది ముఖ్యమంత్రులు ఆ విధంగా జైలు శిక్షలు తప్పించుకున్నారు అనేటువంటిది చూసినప్పుడు అదేమీ లేదు. ఒక్క ప్రధానమంత్రి కూడా అటువంటి నేరానికి పాల్పడినట్టు ఎక్కడ దాఖలు కాలేదు, కేసు దాఖలు కాలేదు. ఒక్క ముఖ్యమంత్రుల విషయానికి వస్తే కేజ్రీవాలే కదా బీజేపీ వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మరి ఒక్క ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన చట్టంలో ఆ విధమైనటువంటి నిర్దిష్టంగా జైలు శిక్ష పడి లేకపోతే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేయాలని లేదు, అదొక లోపం. అందువల్ల ఇప్పుడు వచ్చేసరికి మరి ఇంతమంది నేర చరిత్రలు 76 నుంచి, అంటే 2009లో 76 మంది ఉంటే 170 మందికి పెరిగినప్పుడు దీని గురించి బీజేపీకి ఎక్కడ ఆందోళన ఏమి కలగలేదు. ఎందుకని పుష్కలంగా ఆ పార్టీలో కూడా నేర చరిత్రలు చేరుతున్నారు కనుక వాళ్ళకి అది కావాలి. రెండోది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజకీయ నాయకుల మీద ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఏడాదిలోగా పరిష్కరించాలని చెప్పింది. మరి దాని గురించి ఎందుకని మరి న్యాయ వ్యవస్థలు కానీ లేకపోతే బీజేపీ కానీ దాని గురించి ఎందుకని ఆలోచన చేయడం లేదు? అది మంచిదే కదా. దాని గురించి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఎత్తడం లేదు. మరి సుప్రీంకోర్టులకి లేదా హైకోర్టులకి ఆ విధమైనటువంటి మార్గదర్శనం చేసేటువంటి అధికారం పార్లమెంట్ ఉంది కదా. అటువంటి వాటిని మరి న్యాయ వ్యవస్థలు పాటించాలి కదా. ఎందుకని బీజేపీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు? అందుకని ఇలా అనేకమైనటువంటి అనుమానాలు, దుష్టాలోచనలు దీని వెనకాల ఉన్నాయనేటువంటిదే ఇవాళ చర్చ. అందుకని ఎమర్జెన్సీ గురించి చెప్పారు. ఎస్, ఎమర్జెన్సీని అందరూ వ్యతిరేకించారు. ఆనాడు జనసంఘంగా ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు. అవన్నీ చూసిన తర్వాతే కదా ఇప్పుడు ఇట్లాంటి దుష్టాలోచనలతో చేసేటువంటివి ఎమర్జెన్సీ కంటే మరింత ప్రమాదకరమైనటువంటి, ఎమర్జెన్సీ లేకుండానే ఎమర్జెన్సీలో మాదిరి బెదిరింపులకి, ప్రత్యర్థులను బెదిరించడానికి ఇట్లాంటి ఆయుధాలు ఉపయోగపడతాయనేటువంటిది చర్చ. అందుకని ఒక సమగ్రమైనటువంటి దృష్టితోటి మొత్తం అనేక తరగతులతోటి ఇలాంటి సమగ్రమైనటువంటి సంస్కరణలు తీసుకురావాల్సినటువంటిది అది పోయి అది వదిలిపెట్టేసి ప్రధానమైనటువంటి నేర చరిత్రలను వదిలేసి ఇటువంటి వాటిని పట్టుకొని కొన్ని కత్తుల్ని సానబట్టి రెడీగా ఉంచుకోవడం అనేటువంటిది ఈ బిల్లు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. రేపు జేపీసీ పార్లమెంటరీ కమిటీలో ఏమవుతుంది? జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బీజేపీ వాళ్ళు లేదా బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు డిసెంట్ తెలుపుతారు, భిన్నాభిప్రాయం తెలుపుతారు, మెజార్టీ పేరుతారు. దాన్ని మళ్ళీ ఇదే రూపంలో లేకపోతే మరికొన్ని కొద్ది సవరణలతో తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్ లో పెడతారు. వాళ్ళకి మెజారిటీ ఉంది కనుక ఆమోదించుకుంటారు. అందువల్ల ఇది ప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అలాగే శివకుమార్ గారు విన్నారు.